కాకినాడ ఎస్ అచ్యుతాపురంలో క్రికెట్ గ్రౌండ్ వివాదంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పివి రావుమాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితుల తరపున ఉన్న దళిత మహిళతో అర్ధరాత్రి పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అతి ఉత్సాహం సరికాదని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పక్షపాత ధోరణి విడనాడాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ కొంగు నోకరాజు, బాధిత కుటుంబ సభ్యులు, దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మేము సర్పవరం పోలీస్ స్టేషన్ కి మరి ఎందుకు వచ్చామంటే అంటే ఆగస్టు 2వ తారీఖుని కాకినాడ అచ్యుతాపురం గ్రామానికి చెందిన దళిత యువకులు వాళ్ళు క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడడానికి క్రికెట్ మైదానానికి వెళ్ళారు. ఆ రోజు ఆ స్నేహితుల మధ్య, ఆ ఆటగాళ్ళ మధ్య ఏదో ఒక ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగితే అక్కడ బచ్చల అభిషేక్, అలాగే బచ్చల సునీలు, ఇంకా మొత్తం టోటల్ 5 వ్యక్తుల్ని అక్కడ ఉన్న సుమారు 60 మంది క్రికెట్ గ్రౌండ్లో విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. బ్యాట్లతో, వికెట్స్తో చాలా దారుణంగా కొట్టడం జరిగింది. అయితే వాళ్ళ హాస్పిటల్లో సుమారు 4 రోజులు కూడా చికిత్స పొందడం జరిగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ రికార్డు చేశారు. అలాగే పోలీసులు వచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే వారం రోజులు పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే మాకు ఎటువంటి ఎమ్మెల్సీ ఇంటిమేషన్ రాలేదు, మేము ఏ విధమైన కేసు కూడా అవతల వాళ్ళతో నమోదు చేయలేదని చెప్పినప్పుడు వీళ్ళ వెంటనే దళిత నాయకుల్ని ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగానే నేను లీగల్ అడ్వైజర్గా పివి రావుమాల మహానాడు కాకినాడ జిల్లా నా దగ్గరకు రావడం జరిగింది. వస్తే నేను వెంటనే ఇమీడియట్గా ఈరోజు ఎస్సీ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే సీఏ గారిని అడిగాం, ప్రకాష్ గారు. సీఏ గారితో మాట్లాడినప్పుడు సీఏ గారు ఏమన్నారంటే, మీకు ఎవరు చెప్పారు సార్, మేము ఆల్రెడీ మాకు ఇంటిమేషన్ 2 రోజుల కిందట వచ్చింది, వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఉండలేదు కాబట్టి కట్టలేదు, మాకు 2 రోజుల కిందట ఎమ్మెల్సీ వచ్చింది, వాళ్ళు కొట్టినట్టు ఇమ్మీడియట్లీ మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం అని చెప్పారు. అలాగే ఇందులో కొంతమంది అచ్యుతాపురం వాస్తవ్యులు వీళ్ళ కొట్టినట్టు అవతల వాళ్ళ మీద కూడా కొట్టినట్టుగా వీళ్ళ మీద వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. 2 కేసులు కట్టామని మరి సీఏ గారు ఈరోజు స్వయంగా మా జాతీయ నాయకులు అశోక్ కుమార్ గారు, మాకు పెడాపురం ఈయన ఎంప్లాయీస్ యూనియన్ యేసుదాస్ గారు, బొంగా సతీష్ గారు మా సమక్షంలో సీఏ గారు చెప్పడం జరిగింది. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారండి. ప్రతి ఆదివారం వెళ్తారండి పని నుంచి వచ్చిన తర్వాత. అయితే అక్కడ ఫస్ట్ ఏం గొడవ జరిగింది అన్నది పూర్తిగా తెలియదండి. 4 పిల్లలు కొట్టుకున్నారంట. అందులో పిల్లోడి కోసం మా 2 అబ్బాయి, మా 3 లాస్ట్ అబ్బాయి వెళ్ళి ఎడదెత్తుంటే వాళ్ళని తోసేసి ఈ బిడ్డలని ఇద్దరిని ఈపులు చిరిగిపోయేలాగా చాలా దారుణంగా కొట్టారండి. నా కొడుకులు అయితే ఆ రోజు అయితే చచ్చిపోవాలండి, అంతంత దెబ్బలు కొట్టారండి. చూస్తే నాకు కళ్ళు తిరిగి పడిపోతే నాగులు. ఆ బాబు ఏం కాదమ్మా నీకు బాగానే ఉంటుందని అన్నారు. బాబు కేసు అయ్యింది అన్నారండి. మేము ఇక్కడికి వచ్చి అడగలేదండి, ఎందుకంటే 2 రోజులు నేను హాస్పిటల్లోనే ఉండిపోయానండి. ఒక అబ్బాయి అయితే మంచు పట్టుకుని లాగట్లేదండి. అయితే కేసు తీసుకున్నారమ్మా, ఎక్కడ ఎమ్మెల్సీ బుక్ అయింది అనేసి అన్నారండి నా పిల్లలు. అయితే కేసు బుక్ అయింది అనుకున్నానండి. ఇలాంటి సమస్యల్లో నేను ఎప్పుడు తిరగలేదండి, దానివల్ల నేను ఎవరి దగ్గరికి రాలేకపోయానండి, వెళ్ళలేదండి. అయితే బిడ్డలు ఎంత అలా కొట్టేశారనేసి నేను వాళ్ళని అడిగినా సరే కేసు అయింది అన్న మరుసటి రోజున వాళ్ళ అబ్బాయి దొరికితే వాళ్ళ అబ్బాయిని కొట్టారండి. కొట్టిన కేసు తీసుకున్నారు కానీ, ప్రభుత్వం ద్వారాగా వచ్చిన కేసు తీసుకున్నారు కానీ మా దానికి కేసు మాత్రం తీసుకోలేదండి. అంటే నా బిడ్డలు చచ్చిపోయినా పర్వాలేదండి, అవతల వాళ్ళు వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్ అనేసి నన్ను ఇలాగే బాధ పెట్టారండి. తర్వాత అర్ధరాత్రి 12:30కి వచ్చారండి పోలీసులు. ఫస్ట్ 10 గంటలకి, పొద్దుట 10 గంటలకు వచ్చారండి. 10 గంటలకు వచ్చి ఏరి నీ కొడుకులు ఎక్కడున్నారా అనేసి లోపలికి వచ్చి పొద్దుట ఎదుక్కున్నారండి. ఎదుక్కుని వెళ్ళిపోయారు. నేను లాస్ట్ సాయంత్రం 7 అయినా సరే, 8 అయినా, 11 అయినా, 12 అయినా నేను వస్తూనే ఉంటాను అనేసి వచ్చారండి. 80 పోలీసులు నాకు ఇంట్లోకి వచ్చారండి. మాకు అవతల తలుపులు ఉన్నాయి అనుకున్నారు, తలుపులు తీసేశారు. మా అమ్మ, నేను, మా కోడలు తప్ప ఎవరు లేరండి. అంటే
మేము మా ముగ్గురిని ధన్యవాదాలకు లాగండి అన్నారు. కళ్ళజోడు అక్కడ ఉండిపోయిందండి. నేను కళ్ళజోడు తిత్తి నాకు సరిగా కనిపించదండి. ఈ కళ్ళజోడు కూడా తెచ్చుకోవడానికి వెళ్తే దాన్ని బయటికి రమ్మనండి రా అని పిలిచాడండి. పోలీస్ అని పిలిచి ఆ బండి ఎక్కుతావు ఎక్కవా అన్నాడు. అదేంటండి అర్ధరాత్రి కదా నన్ను ఎక్కడ తీసుకెళ్తారు సార్ అని అంటే, ఎక్కవే నీ కొడుకులే కదా అవతలని కొట్టాడని. మరి నా కొడుకుని కొట్టినప్పుడు అప్పుడు గ్యాప్ కూడా రాలేదండి. ఎవరికైనా చెప్పండి సార్, ఇది న్యాయం ఏదో చెప్పండి సార్ మీరు. అలాగే నడుచుకుని వెళ్ళి భయపడి వాళ్ళ మధ్యలో కూర్చున్నానండి. డోర్ వ్యాన్ తీసారండి. ఎక్కుతావు ఎక్కువ అని కూర్చుంటే వెనకాల ఒక బాబు వచ్చి అర్ధరాత్రిగా తీసుకెళ్ళి వీళ్ళని నేను పొద్దున తీసుకొస్తాను, నేను ఆ బాబు రాకపోతే నన్ను తీసుకెళ్ళిపోదురండి. ఆఖరికి పక్కన నేను కూడా తీసుకెళ్ళిపోయారండి. మగోడు అనేసి తీసుకెళ్ళిపోయారండి. అర్ధరాత్రి కాడ తీసుకురావాల్సిన ఎక్కడైనా రాసుందండి ఆడదాన్ని తీసుకురావడానికి? చెప్పండి సార్, నాకు న్యాయం చేయండి సార్, నా బిడ్డలకు న్యాయం చేయండి సార్. డ్యూటీకి 9:30కి వచ్చారండి. మా అబ్బాయి డ్యూటీకి 9:30కి వస్తే అక్కడ గొడవ జరుగుతుందంటండి. ఏంటి గొడవ జరుగుతుందండి? మా అబ్బాయి అక్కడ బండి పెట్టి చూస్తే మా అబ్బాయి పేరు పవన్ ని ఇచ్చేసుకొని రాసేసి ఎట్టుకెళ్ళిపోయారండి. ఇప్పుడు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలదండి. 4 రోజులు అవుతుందండి వెళ్ళిపోయింది. వాళ్ళకి అసలు పాపం పుణ్యం తెలదండి. అయ్యా నీ పోలీసులు 12 గంటలకు వచ్చేసి వాళ్ళు పడుకొని ఉంటున్నదండి. ఇంట్లో దూరిపోయారు. రాత్రి 12 గంటలకి అండి సార్, రాత్రి 12 గంటలకి రాత్రి 12 గంటలకు వచ్చి పంతం నానేజీ నా బండినట్టు ఒత్తిడి చేసేస్తున్నారంట. ఆడదాన్ని దొరికితే ఆడదాన్ని తీసుకొచ్చేయండి, పిల్లలు దొరికితే పిల్లల్ని తీసుకొచ్చేయండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు డబ్బులు తగినాక అలాగనమ్మా ఈ పోలీసులు చెప్తున్నారండి. నానాజీ గారు ఒత్తిడి చేసేస్తున్నారు బండిని. పోస్ట్ వచ్చేస్తుంది. మీరేంటి ఇంట్లోనండి ఎలా మన మాటలు కాడ ఆడుతున్నారండి పోలీసులు. ఆడవాళ్ళు కాడ చూడకంటానా రాత్రి ఈ ఆడవాళ్ళు తీసుకెళ్ళిపోయారండి.